హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను మీ రైతుని. ఈరోజు మేము పామాయిల్ తోటలో పామాయిల్ కాయలు ఏరడానికి వచ్చామండి. ఇవి చూడండి, ఇలా వర్షాకాలం కారణంగా ఇలా ఎక్కువ రాలిపోతూ ఉంటాయి అనమాట గెల్లలు కోసినప్పుడు అల్లాను. అసలు ఆ పామాయిల్ మీకు నెక్స్ట్ వీడియోలో తోటలో ఎలా కోస్తారు ఏంటనేది మీకు చూపిస్తానని చెప్పాను కదా, గెల్లగట్ట అది. అందుకోసం మీకు వీడియో పెడుతున్నానండి. ఇలాగా ఇవి రాలిపోయిన కాయలన్నీ ఇలా ఏరుతామన్నమాట. మేము ఇలా ఏరి ఒక బకెట్లో వేస్తాము. ఇలా బకెట్లో వేసి అవి నిండిపోయిన తర్వాత ట్రాక్టర్లోకి వేస్తాము. ఇలా వేస్తాం. ఏరేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఏరాలండి, ముళ్ళు గుచ్చుకుపోతాయి. అందులోకి పాములు కూడా ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. కానీ ఇవి చూడండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇలా చూడడానికి చాలా బాగుంటాయి, తినేలా ఉంటాయి అనమాట. తినాలనిపిస్తుంది చూడగానే. ఖర్జూరం కాయల్లా ఉంటాయి అనమాట. ఇలా చాలా చాలా బాగుంటాయి. ఇవి ఏరినవన్నీ ఒక చోట పెడతాం. చోట పెట్టి ట్రాక్టర్లో వేస్తాం అనమాట. ఇది చెట్టు పెద్ద చెట్టు అండి. దాన్ని ఇలాగా గెడకత్తెట్టి కోస్తారనమాట. కోసేటప్పుడు ఆకులు చాలా దారుణంగా ఉంటాయండి, ముళ్ళు కానీ. అది జాగ్రత్తగా కొయ్యకపోతే అవి చాలా మీద పడిపోతాయండి. గుచ్చుకున్నదంటే ముళ్ళు చాలా ప్రమాదం అండి. అసలు ఎంత ప్రమాదం అంటే జ్వరం కూడా వచ్చేది ఎమ్మటనే గుచ్చుకోగానే. ఇది వచ్చేసి ఇలా కోస్తారో, ఇది చెట్టుకి ఇలాగా చాలా కష్టంగా ఉంటుంది. అసలు తొందరగా తెగదనమాట. ఇలాగా ఎంత కష్టం అంటే ఇలా కోసే వాళ్ళకి తప్పదు కదండి. మనకి డబ్బుల కోసం ఎంతైనా కష్టపడుతూ ఉండాలి కదా. అందుకే ఇలా కోస్తారు అన్నమాట. ఇలా కోసిన దాన్ని మేము ఇలా కోసిన దాన్ని ఒక గిన్నెలో పెట్టి ట్రాక్టర్లోకి లోడ్ చేస్తామన్నమాట. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. ఇవి చాలా అంటే చాలా బరువు ఉంటాయండి. ఒక్కొక్కటి 30 కేజీలు 40 కేజీలు అలా ఉంటాయండి అనమాట. ఇది ఎత్తేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎత్తాలి వీటిని. ఎంత బరువు అంటే అసలు మనకి లెగదనమాట. ఇది ఎంత బరువుగా ఉంటుంది. దీని ముళ్ళు వచ్చేసి ఎంత మేకుల్లా ఉంటాయి అనమాట. అది గుచ్చుకున్న చోట ఉండదంటండి, అది ఎలా నడిచేస్తూ ఉంటుందంట. మన శరీరంలో ఎక్కడ గుచ్చుకున్నా కానీ ఇంతలాగా. ఇది చూడండి ఎంతలా. ఇవి అన్నీ కలిపి ఒక ట్రాక్టర్ మీద ఇలా లోడ్ చేస్తారు. లోడ్ చేసి మనకు ఆయిల్ వస్తుంది కదండి, ఆయిల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. మనకు పామాయిల్ ఆయిల్ అంటాం కదా, మనకి ఈ పామాయిల్ కాయల ద్వారా మనకు ఆయిల్ వస్తుంది అనమాట. ఇలా లోడ్ చేసి అక్కడ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలో ఎంతమందికి పామాయిల్ తోట తెలుసో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్